హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ గుణవతి. ఈరోజు వచ్చేసి చిన్నప్పుడు ఆడిన గేమ్ నేను ఒకటి మళ్ళీ చాలా డేస్ తర్వాత ఆడబోతున్నాను. అదేంటో మీరు గెస్ చేయండి. ముందు ముందు మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే దానికి ఒక పేపర్ తీసుకొని అలా అన్ని స్క్వేర్ బాక్స్లు వచ్చేలాగా హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ గీసాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. చిన్నగా అయినా గీసుకోవచ్చు. నేనైతే A4 సైజ్ పేపర్లో గీసాను. మొత్తం అలా స్క్వేర్స్ లాగా బాక్స్ గీసుకోండి గైస్. దెన్ ఫస్ట్ వచ్చేసి ఎస్ అని స్టార్ట్ చేశాడు. నేను కూడా ఎస్ పెట్టాను, అతను ఓ పెట్టాడు. నేను స్టార్టింగ్లోనే ఒక మిస్టేక్ చేయడం జరిగింది, స్పీడ్లో కంగారులో. అది SOS అనేది మ్యాచ్ అవ్వాలి. మీకు అందరికీ తెలిసిన గేమే నాకు తెలిసి. సో చూడండి, మేము చాలా పోటాపోటీగా స్టార్ట్ చేసాం. నేను ఇక్కడ క్లూ ఇద్దాం అనుకున్నా, బట్ ఇవ్వలేదు. అతను ఇచ్చేసాడు క్లూ ఫస్ట్ టేక్. సో ఐ గాట్ SOS. 1 2 నౌ ఐ గాట్ 3 4. ఇంకా ఉంటాయి, కౌంట్ చేసుకోండి. 5 6 7. చూడండి గైస్, ఇంకా వచ్చినాయి. ఏమైనా నేను మిస్ చేశానా? చూడండి, ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకెక్కడైనా ఉందా? ఓకే, వన్ మోర్. ఐ థింక్ డన్ అనుకుంటా ఈ టర్న్కి. ఇప్పుడు నేను ఎక్కడో ప్లేస్ చేసి ఉంటాను. SRO రాయాలండి మనం. మీ అందరికి తెలిసిందే కదా సాస్. చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం. సో నేను అక్కడెక్కడో ప్లేస్ చేసా.
scoreboard. 4, 5, 6, 7, 7. గైస్ మీలో ఎంతమందికి ఈ ఆట తెలుసు, మీరు ఆడారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కదా. గైస్ చూసారా, పేపర్ మొత్తం బ్లూ షేడ్లో నింపేశాను. ఆడింది ఎవరంటే కృతిక్ వర్సెస్ వందన. స్కోర్ బోర్డ్ చూపిస్తాను చూడండి. వీటిని ఇంకా టోటల్ చేయలేదు, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ విన్నర్ ఎవరో, వందననా కృతిక. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్, ఎవరి స్కోర్ ఎంత వచ్చి ఉంటుందో క్యాలిక్యులేట్ చేసి.